హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ అయితే మనమైతే వచ్చేసాం అనమాట. మళ్ళీ ఇంకా ఈ వీడియోలో అయితే మళ్ళీ మన ఇంటీరియర్ అయితే అవ్వబోతుందన్నమాట. ఓకే, ఇప్పుడు మనం అన్నీ అయితే కలెక్ట్ చేసేసుకున్నాం గైస్ కింద సరే. ఇప్పుడు మనం మన మామూలు ఇంట్లో ఉన్న బెడ్లు అయితే తీసేసుకోవాలి. బెడ్, ఫర్నెన్స్, క్రాఫ్టింగ్ టేబుల్ అవన్నీ తీసేసుకొని ఈ ఇంట్లో పెట్టాలి. ఓకేనా గైస్? ఓకే, ఇప్పుడైతే మనం అయితే దాంట్లో అనేది దాంట్లో ట్రాన్స్పోర్ట్ అయితే చేయాలి. కాకపోతే ఓకే, ఫస్ట్ మనం దీన్ని కట్టేద్దాం. మనకి గైస్ ల్యాంతర్న్స్ కూడా చేసుకోవాలి. కాకపోతే గైస్ మళ్ళీ ఆ పైకి ఎక్కాలి కదా. పైకి ఎక్కి గైస్ మీకైతే ఒక ఆఫ్లైన్ వర్క్ అయితే పెట్టాను. అవును గైస్, మీకు చెప్పడం మర్చిపోయాను. మీకు ఏదైనా తేడా కనబడచ్చు, చూసారా? చూడండి, సమ్ షేడర్స్ అయితే అప్లై చేశాను గైస్. నేను ఒక షార్ట్ వీడియో అయితే దించాను ఆఫ్లైన్ వర్క్ అనేసి. దాంట్లోనే కూడా మీకు కనబడచ్చు. ఓకేనా గైస్? అవును, మన దగ్గర డట్ కావాలి. డట్ లేదు కదా మన దగ్గర. కలెక్ట్ చేసుకుని వచ్చేద్దాం పదండి. షోవెల్ ఉండాలి మన దగ్గర. షోవెల్ ఉంది. షోవెల్తో ఇప్పుడైతే మనం చాలా వరకు ఇది ఇక్కడ కొంచెం ఇది లేపేద్దాం. పైన ఫుల్ డట్ అయితే వేయాలి. కొంచెం బాగుంది కదా, బాగుంటే ఇప్పుడు ఇంటికి అందం వస్తుంది. ఇప్పుడు ఈ డట్ అంతా గైస్, అవును, నేను తొందరలో అయితే ఐరన్ ఫామ్ అయితే చేయబోతున్నాను. ఎందుకంటే ఈయన చూశాను, గుర్తొచ్చింది. ఐరన్ ఫామ్ కావాలి, ఈజీగా చేయొచ్చు. కాకపోతే మనకి విలేజ్ చాలా దగ్గరలో ఉంది కాబట్టి ఇక్కడ పెట్టుకోవచ్చు ఐరన్ ఫామ్. ఇది మొత్తం క్లియర్ చేయాలి. ఒక 30 విలేజెస్ ఉంటారు దీంట్లోని. మరీ అంత కాదులే కానీ కొంతమంది విలేజెస్ అయితే పెట్టుకోవాలి. ఒక 25-20 అలాగా. నాకు తెలిసి ఆ వీడియో చూపిను. అంటే విలేజర్స్ని అక్కడికి తెచ్చి దాంట్లో పెట్టేసిన తర్వాత మళ్ళీ ఆన్ చేస్తాను వీడియో. ఓకేనా గైస్? కాకపోతే నాకు టైం అయితే బాగా పెట్టేస్తుంది. అసలే స్టోరేజ్ తక్కువ కదా మంది, అందుకనేసి మళ్ళీ వీడియో స్టోరేజ్ అయితే పెరిగిపోద్ది. అదైతే నేను పెట్టను, లేదా కొంచెం ఫాస్ట్గా అయితే పెడతాను. లేదంటే ఏమంటారు దాన్ని, ఏదో అంటారు కదా గైస్, ఫాస్ట్గా వెళ్తుంది వీడియో. ఏమో గైస్, అదేదో గుర్తు రావట్లేదు నాకు. ఇప్పుడు నేను కింద షార్ట్ దించాను, దానికి స్పీడ్ ఉంటుంది కదా, టైం స్పీడ్ అలా పెట్టినట్టు దీనికి కూడా పెట్టచ్చు. లేదంటే చూపిన, ఏమనుకోకండి మరి. ఇది సరిపోద్దంటారా పైన రౌండ్కి? గైస్, నా ఇల్లు ఎలాగుందో కామెంట్ అయితే చేయండి. ఫుల్ అయిపోయిన తర్వాత, ఇప్పుడు కాదు, ఈ ఇల్లు మొత్తం అయిపోయిన తర్వాత, నెక్స్ట్ ఎపిసోడో ఈ ఎపిసోడో తెలియదు కానీ ఇల్లు మొత్తం అయిపోయిన తర్వాత చెప్పండి. అండి ఎక్కేదాం. 59 ఉన్నాయి కదా గైస్. ఓకే, వచ్చేసాం. ఇప్పుడు మనం ఈ బ్లాక్ ఆగండి. ఇప్పుడు యాక్స్ తీసుకొని, ఓకే, ఇప్పుడు గ్రాస్ బ్లాక్స్ అయితే పెట్టాలి గైస్. మళ్ళీ దీనికి అది వేయాలి. అదేంటి ఇదేంటి ప్లాంక్స్ అయితే వేయాలి గైస్. మనం ప్లాంక్స్ ఇక్కడ గ్రీన్, ఇంకా అలా గ్రీన్ రావాలి, గ్రాస్ రావాలి కొంచెం. మళ్ళీ గ్రాస్ కూడా తీసుకున్నాను నేను, ఎందుకంటే ఇంటి డిజైన్ కోసం. ఓకే గైస్, ఈ షీల్డ్ ఒకసారి తీసి పక్కన పెడదాం అండి, కొంచెం ఇబ్బందిగా ఉంది. షీల్డ్ మామూలుగానే చేసుకున్నాను, అసలు ఇప్పటికి వచ్చి దాంతో యూజే లేదు. ఐరన్ వేస్ట్ తప్ప ఏం అవ్వలేదు. కాకపోతే ఎప్పుడైనా పెద్ద మైనింగ్కి వెళ్ళేటప్పుడు పనికి వస్తుంది మనకి, మరి పనికి రావాలి కదా షీల్డ్. కానీ ఇది మాత్రం గైస్ అసలు అందట్లేదా. ఇప్పుడు ఇది నింపేసి అదిగో అలాంటి చిన్న చిన్న గ్రాస్ అయితే రావాలి. ఎందుకంటే దీనిపైన చిన్న చిన్న గ్రాస్ అయితే పెంచాలి. కానీ ఫామ్ అయితే వేరే చేస్తాం గైస్. మనం ఫామ్ అయితే వేరేగా ఉంటుంది.
ఓకేనా. ఇప్పుడు మనం ఇదంతా చేసేసి ఇక్కడ గ్రాస్ అయితే పెట్టబోతున్నాం అనమాట. ఇప్పుడు ఇలా చేసేస్తామా, ఒక రోజు అయితే మైన్క్రాఫ్ట్ 1 డే అవుతున్న తర్వాత ఇది మొత్తం గ్రీన్ వచ్చేస్తుంది అనమాట. అలా దాని మీద నా దగ్గర గ్రాస్ కలెక్ట్ చేసిన అదే షార్ట్ వీడియోలో చూపించాను కదా, అదే అనమాట. ఆ గ్రాస్ ఏమో దీని మీద పెట్టేయాలి గైస్. అంటే వెనకాల కానీ నుంచి ముందు నుంచి కానీ చూస్తే కొంచెం అర్థం కనబడుతుంది అనమాట. ఇప్పుడు బాగుంది ఇలాగా అని అలా పెట్టబోతున్నాను అనమాట. ఇప్పుడు అయిపోయింది గైస్ మనది. ఓకే, పర్లేదు. ఇప్పుడు మనం ఇక్కడ వేస్తాం కదా, ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇవి చేయాలి. ఓకే, సరిపోతే నాకు తెలిసి, సరిపోకపోతే చూద్దాం. అలాగంటే వేయాలి ఇది, లేదా అలాగే ఉంచేద్దాం. ఆ గ్రాస్ వద్దులే గైస్ లేదంటే స్లాబ్లు చేద్దామా, స్లాబ్స్. అప్పుడు హైట్ కొంచెం పెరుగుద్ది కదా, ఎందుకు వేస్ట్. చేద్దాం ఆగండి, స్లాబ్లు చేసేద్దాం. స్లాబ్స్కి ఏం కావాలి అని సెర్చ్ చేసేద్దాం. స్లాబ్ గైస్, అసలు ఏంటిది కనబట్టలేదు గైస్, అసలు స్లాబ్ లేవు గైస్. ఓకే, క్రాఫ్టింగ్ టేబుల్ లాగా చేయాలి, బుద్ధి లేదు గైస్ నాకు, సారీ ఏమనుకోకండి. అంటే అది ఏంటబ్బా రావట్లేదు అంటే ఏదో అనుకున్నాను గైస్. అసలు కాకపోతే క్రాఫ్టింగ్ టేబుల్ కావాలి కదా, క్రాఫ్టింగ్ టేబుల్ లేదంటే అవనట్టే, అసలు క్రాఫ్టింగ్ లేదంటే లేనట్టే గైస్. అసలు మైన్క్రాఫ్ట్ మెయిన్ ఇంపార్టెంట్ అది. స్లాబ్ కొంచెం ఇదిగో ఇవే స్లాబ్స్ ఎక్కువ వస్తాయి కదా మనకి. అండ్ గైస్ ఇప్పుడు మనం ఇవి కలెక్ట్ చేసుకొని వెళ్ళి స్లాబ్స్ స్టాక్ వచ్చేసింది కదా. అవును, గ్రాస్ అయితే తీసుకుందాం. ఇదిగోండి చూడండి, గ్రాస్ కలెక్ట్ చేశాను, మళ్ళీ ఇదొకటి కలెక్ట్ చేశాను గైస్, వైన్స్ అవి పెంచచ్చు అనమాట. ఇప్పుడు సరే, ఇప్పుడు ఇవి అయితే తీసుకెళ్దాం, ఇవి ఒక్కటి పెట్టేద్దాం. ఓకే, ఇప్పుడు గ్యాస్ మళ్ళీ వెయిన్స్ అయితే పెంచాలన్నమాట. ఓకే, ఇప్పుడు దాని పైకి మళ్ళీ ఎక్కుదాం. ఇప్పుడప్పుడే కాదు, మళ్ళీ ఎక్కాలి కదా. ఎలాగో అక్కడ పెట్టాం కదా మనం, అదిగో ఇది మళ్ళీ తీసేసి తీసేద్దాం. ఇది వెయిట్ ఎ మినిట్, వచ్చామా వుడ్. ఓకే, ఇప్పుడు ఈ స్లాబ్లు అయితే వేసేద్దాం, ఉంచుదాం. పైన బ్లాక్ అయితే ఉంచుదాం, ఇది ఒకటి. ఓకే, ఇప్పుడు ఇది వేసేసి ఫిల్ చేసేయాలన్నమాట. ఇంకా ల్యాంతర్న్ నోట్ చేయాలి, దానికోసం ఐరన్ ఫామ్ చేయాలి, బోల్డ్ ఉన్నాయి. ఓయ్యా, బ్లాక్ అయిపోయిందా. నాకు దీంతో ఇదే గైస్ నచ్చదు, బ్లాక్స్ అయిపోతాయి, లేదా మళ్ళీ వచ్చేస్తుందేమో. అది 2 వచ్చేస్తాయి అనుకుంటా, అంతే. మనం కానీ బ్లాక్ చేస్తాం అనుకోండి, దీన్ని 2 వస్తాయి. అయ్యా, చూసారు నేనేం చేశాను చూడండి, నాకు అందుకే చిరాకు. ఓకే, ఇప్పుడు మనం ఇది మొత్తం ఫిల్ అయితే చేసేయాలి గైస్. నైట్ అవుతుందా. ఓకే, వెళ్ళి బెడ్ అయితే తెచ్చేసుకున్నా, ఇక్కడ పెట్టేద్దాం ముందే. ఓకేనా గైస్, బెడ్ అయితే తెచ్చుకోవాలి. ఇప్పుడు మనం బెడ్ తీసుకొని వెళ్ళిపో గైస్. ఇక్కడ కదా నా ఇల్లు ఏదైనా తీసుకుంటున్నాను. బెడ్ వాడికి వెళ్ళాలి. ఓకే, పడుకొని పొద్దున్న ఈ బెడ్ని అయితే తీసుకెళ్ళిపోదాం. ఓకే,
వస్తుంది మన బెడ్ మనకి. ఇప్పుడు ఓకే గైస్, కాకపోతే కొంచెం ప్రమాదం. ఎక్కడ కూడా మనం మైనింగ్ చేయొచ్చు కిందకి వెళ్ళి, స్టోన్స్ ఉన్నాయి కాబట్టి. చూద్దాం. సరే గైస్, ఓకే అమ్మా ఓకే గైస్, ఇప్పుడు మనం స్లాబ్ అయితే వేసేద్దాం ఫాస్ట్గా. కొంచెం లేట్ అయిపోతుంది గైస్. మీరైతే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్, షేర్, కామెంట్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ చేయండి గైస్, ఎందుకంటే రావాలి కదా వ్యూస్. వ్యూస్ అయినా చూడండి గైస్. కొంచెం అయ్యా నాకు వచ్చేస్తుంది ఈ స్లాబులతోని. ఏమన్నా అంటే బ్లాక్స్ అయిపోతున్నాయి ఇవి. రారా స్లాబ్లో వస్తున్నాయి కానీ చిరాకు కదా గైస్, టైం వేస్ట్ అయిపోతుంది. ఓకే ఒకటి ఉండిపోవచ్చు కదా అక్కడ, అలాగ ఉండదు గైస్ మళ్ళీ. ఓకే ఇక్కడ కొన్ని ఉన్నాయి, వేసేద్దాం. అక్కడ ఒకటి, అక్కడ ఒకటి. అంతే గైస్, అయిపోయింది మనది, మొత్తం అయిపోయింది. ఓకే ఇప్పుడు మనం పైకి వెళ్ళాలి. తీసేద్దాం ఆగండి. ఓకే ఇది ఇంకా గ్రో అవ్వాలి కదా, మర్చిపోయాను నేను. అయితే ఇది ఒకటి ఉంచుదాం, నాకు చాలా టైం వేస్ట్ అవుతుంది గైస్, సారీ ఏమనుకోకండి. చూసారా అలా ఉండేది, ఇలా మారిపోవాలన్నమాట. ఓకే ఇప్పుడు మనం లోపలైతే కట్టేద్దాం, లోపలిది కట్టేయాలి. ఇవి తెచ్చుకోవాలి కదా. ఓకే మనకి కింద అవసరం లేదు, కానీ ఇప్పుడు ఏది గేస్ మిడ్ అంటే ఇక్కడ ఇది, అంటే ఇది మిడ్. ఓకే ఇలా 3 బ్లాక్స్ పైకి. ఈ పై వర్క్ చేసేయాలి అది. ఓకే ఇంకా బ్లాక్ ఉందా? అవ్వదు కదా, మర్చిపోయాను. అయితే స్లాబ్ వేసేద్దాం. ఓకే ఇప్పుడు సరిపోయింది. దానికి కూడా స్లాబ్ అయితే వేసేయాలి. ఓకే ఇప్పుడు ఏం చేయాలి తెలుసా గైస్, ఇక్కడ ఒక బెడ్ అయితే పెట్టాలి. ఏది మన బెడ్? వచ్చే అమ్మ బెడ్ ఎక్కడికి? నైట్ అయిపోయింది అప్పుడే. ఇప్పుడే కదా గైస్ నేను పడుకొని లేచి వచ్చాను. వాట్, ఇదే అక్కడ న్యాయం గైస్ బాబు. ఇక్కడ గ్లాస్ ఇదేంటి గైస్, సడన్గా మారిపోతుంది వెదర్. ఇప్పుడే వర్షం పడింది, అలా అయిపోయింది. ఇప్పుడు ఈ బ్యాక్ సైడే మనకు మొత్తం ఉంటుంది గైస్. ఇప్పుడు ఏమైనా క్రాఫ్టింగ్స్ చేయాలన్నా మళ్ళీ గైస్ ఈ బ్లాక్ నుంచి కిందకి వెళ్ళి ఫార్మ్స్ అయితే చేయాలన్నమాట. నేను ఫార్మ్స్ ఇంకా చెస్ట్ రూమ్ బోల్డ్ ఉంటాయి, కిందకే వెళ్ళాలి. ఎందుకు తెలుసా, అందుకే కొంచెం చిన్నదే కట్టుకున్నాను. మళ్ళీ పెద్దది కడితే అవ్వదు కదా. ఓకే ఇప్పుడు మనం అక్కడ పైన గ్రో అవ్వాలి కదా, ఫాస్ట్గా గ్రో అవుతే అవి కనబడవు కదా గైస్ మళ్ళీ. అయినా ఎలాగా ఇప్పుడు గ్రో అయ్యేలేదు తెలియదు. ఇదిగోండి ఓకే అమ్మా గైస్, ఇప్పుడు వెనకాలైతే మన క్రాఫ్టింగ్ టేబుల్ అయితే తెచ్చేసుకుని పదండి. క్రాఫ్టింగ్ టేబుల్ అయితే తెచ్చేసుకోవాలి. క్రాఫ్టింగ్ టేబుల్, ఫర్నాన్స్, చెస్ట్లో ఇప్పుడు ఎంత ఎత్తాం, ఇప్పుడు అవన్నీ ఎత్తుకు రావాలి. సరే అండి, ఇల్లు ఖాళీ అయిపోతుంది ఇల్లు.
మన ఇల్లు ఖాళీ చేసేస్తున్నాం అనమాట. చూసారు ఎన్నో ఉన్నాయా? చూడండి నిండిపోయింది. చూసాను నన్ను నిండిపోయింది. ఓకే, ఇప్పుడు మనం ఇవన్నీ తీసుకెళ్ళి అక్కడ పెట్టాలి. చెస్ట్ కూడా పెట్టాలి అక్కడ. ఫర్నాన్స్ ఆగండి, అవన్నీ అక్కడ పెట్టేసి నీ ఫర్నాన్స్ని కూడా తీసేయాలని వస్తుంది. వెళ్ళట్లేదు అసలు బయటికి. ఓకే పదండి వెళ్దాం. గోలాం కొన్ని రోజుల్లో నువ్వు చచ్చిపోతున్నావు. అంటే మీ ఫ్రెండ్స్ ఐరన్ ఫామ్లో మీ విలేజెస్ కూడా వెళ్ళిపోతారు. నీకు ఇంకా రెస్ట్ తీసుకోవడమే ఆడికి, అంతే మరి. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలనుకున్నాం? చెస్ట్లో అన్నీ పెట్టేయాలి. చెస్ట్ పక్కన పెట్టేసుకున్నాం గైస్, బెడ్ పక్కన. మళ్ళీ దాని పక్కన స్లాబ్ వేసి ఏమన్నా అంటే పువ్వులు కానీ అలాంటివి పెట్టుకోవచ్చు. పాట్ చేయాలి. పాట్ ఇది ఎక్కడ వెళ్ళిపోండి లోపల వెళ్ళిపోండి. టార్చెస్ ఉన్నాయండి గైస్. ఇది ఇటు ఇది ఉన్నాయండి మనకు కావాలి. ఇది వెళ్ళిపో. గ్లాస్ వేయాలి కదా, ఇంకో 2 వేయాలి. ఉన్నాయండిలే. స్లాబ్ కావాలి. ఇవి వద్దు, ఇవి ఇప్పుడప్పుడే వద్దు. ఇది కూడా కోళ్ళు కూడా ఇప్పుడు ఫర్నాన్స్ తెచ్చేస్తాం కదా గైస్, దాంట్లో పెట్టేయచ్చు. బ్రెడ్ ఉండే ఫుడ్. ఇవి అసలు ఏమొద్దు. ఇవి కూడా తీసేద్దాం. అవునండి, అంతే క్లియర్ అయిపోయింది మనది. ఎందుకు ఈ వుడ్ ఇక్కడ ఉన్నాయండి మనకెందుకు? ఇది ఎక్కడ స్లాబ్ ఉండాలి కదా. ఓకే అదండి గైస్, మనం అయితే ఇప్పుడు వెళ్ళి మేతావు తెచ్చేద్దాం. మేతావు తెచ్చేసి చేసేది గైస్. మనం ఫుడ్ అయితే తినాలాగండి, చాలా తక్కువ అయిపోతుంది ఫుడ్. అయిపోయింది. ఇప్పుడు మనకి హార్ట్స్ కూడా ఫుల్ అయిపోతాయి. ఈ మధ్యన హంగర్ కూడా బాగా పెరిగిపోతుంది. ఓకే, అయ్యా ఇందాక నుంచి అది ఎక్కిపోతుంది గైస్. ఏమన్నంటే నేను ఎక్కకుండా ఆటో జంప్ తీసేయాలన్నమాట. చిరాకు ఉంది, లేదా అల్లలేము. ఆటో జంప్ తీస్తే ఇంకా కష్టం అయిపోద్ది ఒక్కోసారి. అప్పుడు ఇంకా చిరాకు వచ్చేసి మళ్ళీ ఆటో జంప్ అయితే పెట్టేస్తాం. ఇవి ఇక్కడ ఇది కూడా ఐరన్ ఒకటే ఉంటుందిలే, ఏం అవసరం లేదు. ఇది పికాక్స్ కూడా తీసాను. నిండిపోయింది, ఒక చెస్ట్ చేసుకోవాలి. స్లాబ్ తీసాను. ఓకే, స్లాబ్ ఇక్కడ వేయాలి. అదే పడిందిలే. దాని మీద పాట్ పెట్టాలి గైస్. పాట్ పెట్టాలి. క్రాఫ్టింగ్ టేబుల్ ఇక్కడ పెట్టేద్దాం, ఎందుకంటే అక్కడ కొంచెం బాగుంది. అంతే గైస్, ఇంకేం కావాలి మనకి? ఇది ఎలా చేసుకోవాలి? 16 వస్తున్నాయా? ఒకటి తీసుకుందాం. ఇక్కడ పెట్టేసాం, అంతే. మామూలుగా సరదాగా పెట్టాను గైస్ నేను. ఇక్కడ పెడదాం, అందులో వేస్ట్ అయిపోద్ది మొత్తం. గ్లాస్ ఉండిపో. ఇంకా ఈ బ్యాక్ సైడ్ పెరిగిందో లేదో ఆగండి, పైకి వెళ్దాం ఒకసారి. ఎక్కడైనా ఇక్కడ గ్రాస్ పెరగండి బాబు. ఒక్కటి కూడా అవ్వలేదు గైస్, ఒక్కటి కూడా అవ్వదేంటి? అది కొంప తీసే కావాలి ఇప్పుడు. ఇది అవ్వదేంటి పైన? అయ్యా ఓకే, ఇప్పుడు మనం కిందకి వెళ్ళిపోయి ఐరన్ ఫామ్ అంటే ఇప్పుడు కాదులే.
ఓకే గాయస్, టార్చ్ ఏవి, టార్చ్ ఇక్కడ పెట్టుకోవడానికి అవ్వదు గాయస్, కాకపోతే పీసీస్లో అయితే అవుతుంది అనమాట. పీసీలో అయితే అవుతుంది. మనకి ఇప్పుడు పీసీ కొనే స్తోమత ఎక్కడ ఉందిలే కానీ. ఓకే, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఎందుకులే తర్వాత పెడదాం, ఎందుకంటే మళ్ళీ అది పెట్టాలి కదా. గైస్, మన ఇంటీరియర్ అయితే ఇంకా ఉంది, కానీ అలా ఇప్పుడైతే మొత్తం అయిపోతుంది గైస్, ఎందుకంటే చాలా సామాన్లు అయితే కావాలి. ఇప్పుడైతే మనం అయితే చెయ్యలేము. ఓకేనా, ఇదే మన ఇప్పుడు ప్రస్తుతం ఇంటీరియర్. ఓకేనా, బాధపడకండి, ఏదో పెద్ద చేసేసాడు అనుకోకండి, ఇదే మనకి ఇంకా ఎక్కువ. ఓకేనా, ఓకే గైస్, ఉంటాను మరి. లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఓకే గాయస్, ఇప్పుడైతే సరే గాయస్, ఉంటాను గాయస్. అంటిల్ మళ్ళీ వేచి ఉండండి. సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయండి. ఓకేనా, చూడండి మన ఇల్లు అయితే ఎలా ఉందో చెప్పి కమెంట్ చేయండి అన్నాను కదా, అలాగే లైక్ కూడా కొట్టండి కమెంట్ చేసేటప్పుడు. ఓకేనా, సరే ఇప్పుడు మనం నెక్స్ట్ ఎపిసోడ్లో ఐరన్ ఫామ్ గురించి ఆలోచిద్దాం గైస్, ఎందుకంటే మనకి కొన్ని బోట్స్ కావాలి. బోట్స్ ఈజీగా కానీ లీడ్స్ కావాలి గైస్. ఆడ అవడం వస్తాడు కదా, దగ్గర తీసుకుందాం. ఓకే గాయస్, బాయ్ గాయస్.